తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం బయటపడింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లోని దృశ్యాలను ఓ భక్తుడు సెల్ ఫోన్లో చిత్రీకరించడం, ఇన్స్టాలో పోస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా కంపార్ట్మెంట్లలోకి వెళ్లడానికి ముందే భక్తులను టీటీడీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. మొబైల్తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను ఆలయంలోకి అనుమతించరు. అయినా వాళ్ల నిఘా దాటుకుని భక్తుడు కంపార్ట్మెంట్లోకి ఫోన్ తీసుకువెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం బయటపడింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లోని దృశ్యాలను ఓ భక్తుడు సెల్ ఫోన్లో చిత్రీకరించడం, ఇన్స్టాలో పోస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా కంపార్ట్మెంట్లోకి వెళ్లడానికి ముందే భక్తులను టీటీడీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. మొబైల్తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను ఆలయంలోకి అనుమతించరు. అయినా వాళ్ల నిఘా దాటుకుని భక్తుడు కంపార్ట్మెంట్లోకి ఫోన్ తీసుకువెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్, స్వాతి, తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం వెలుగులో వచ్చిందని చెప్పుకోవచ్చు. శ్రీవారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులు సెల్ ఫోన్ తో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్ లోకి ప్రవేశించారు. అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చిత్రీకరించి వాటిని ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో ఈ సంఘటన వెలుగులో చూసింది. 6వ తేదీన శ్రీవారి దర్శనానికి చేసినటువంటి భక్తులు వారు క్యూ లైన్ లో ప్రవేశిస్తున్నటువంటి సమయం నుంచి కూడా విజువల్స్ ను చిత్రీకరిస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాళ్ళు నిన్నటి రోజున శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న ఉదయం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా వాళ్ళు సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారు. సాధారణంగా శ్రీవారి దర్శనానికి సంబంధించి క్యూ లైన్ లో శిలాతోరణం నుంచి కూడా ప్రస్తుతం భక్తులు ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి. వారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ప్రవేశించేటటువంటి సమయంలోనే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. వారి వద్ద ఉన్నటువంటి లగేజీలను, అదేవిధంగా బ్యాగేజీలు అన్నింటినీ కూడా స్కాన్ చేసిన తర్వాత వాటిని అక్కడే డిపాజిట్ చేస్తారు. వాటి వద్ద సెల్ ఫోన్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటే కూడా వాటిని కూడా స్వాధీనం చేసుకుని డిపాజిట్ చేసి వారికి రిసిప్ట్లు ఇస్తారు. వాటిని శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల వచ్చి పిఎస్సి 4 వద్ద ఆ రిసిప్ట్ ను చూపించినటువంటి భక్తులకు వారికి సంబంధించినటువంటి లగేజీతో పాటు వారి సెల్ ఫోన్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు తిరిగి అప్పగిస్తూ ఉంటారు. ఇది సాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ. కానీ నిన్నటి రోజున వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సంబంధించినటువంటి కంపార్ట్మెంట్ లోపల ఉన్నటువంటి దృశ్యాలను సెల్ ఫోన్ తో చిత్రీకరించినటువంటి సంఘటన అయితే వెలుగు చూసింది. అంటే తనిఖీలు దాటుకున్న తర్వాత కూడా భక్తుడు సెల్ ఫోన్ తో ప్రవేశించినట్లుగా కూడా మేము భావించవచ్చు. దాంతోనే ఈ దృశ్యాలన్నీ కూడా చిత్రీకరించేటటువంటి అవకాశం అయితే లభిస్తుంది. అటు తర్వాత సంబంధించినటువంటి విజువల్స్ అయితే సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేయలేదు. వారు క్యూ కాంప్లెక్స్ లో ప్రవేశించక ముందు, అదేవిధంగా ప్రవేశించినటువంటి సమయంలో సంబంధించినటువంటి దృశ్యాలను మాత్రమే పోస్ట్ చేశారు. ఇన్స్టాలో మమతా వాల్మీకి అనేటటువంటి పేజ్ లో ఈ దృశ్యాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడే వెలుగు చూడడంతో దీనిపై టీటీడీ విజిలెన్స్, అదేవిధంగా పోలీసులు కూడా దృష్టి సారించారు. ఆ సంబంధించినటువంటి భక్తుడితో మాట్లాడి ముందుగా ఆ విజువల్స్ అయితే డిలీట్ చేయించి తర్వాత విచారణ జరిపేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. స్వాతి. రైట్ మోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.